ఫ్రెండ్స్ పెళ్ళంతా కంప్లీట్ అయ్యాక మేమైతే మళ్ళీ మన కోల్కతాలో మా చిన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అలాగే ఇది బెంగాలీ ఏరియా అనమాట. మొత్తం ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద చెరువు అయితే ఉంటుంది. దాంట్లో చేపలు అయితే వీళ్ళు పెంచుతారనమాట. ఓకేనా, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి చాలా వరకు. అంటే కోల్కతా అంటే ఫిష్ కోసం చాలా ఫేమస్, అలాగే రసగుల్లా కోసం చాలా ఫేమస్. అలాగే మేము చిన్నప్పుడు ఒక కేక్ అయితే తినేవాళ్ళము. అప్పుడైతే 1 రూపీకి వచ్చేది, ఇప్పుడైతే అది 10 రూపీస్. ఇదే కేక్ అనమాట. ఈ రోజుకి ఆ రోజుకి అంటే ఈ 25 ఇయర్స్లో ఏది కూడా అసలు చేంజ్ అవ్వలేదు. చాలా వరకు అయితే సేమ్ టేస్ట్. అలాగే ఒక బ్రెడ్ కూడా వస్తుంది సేమ్ కవర్తో. మీకు ముందు వీడియోస్లో కూడా నేను చాలా వరకు అయితే చూపించాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాక మనైతే అక్కడ పెళ్లి కూతురు సార్ తీసుకొచ్చింది కదా, సార్ మొత్తం కూడా అందరికీ పంచడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే పెద్ద లడ్డూలు ఉన్నాయి. ఓకేనా, అలాగే ఇక్కడ లడ్డు సైజ్ చూడండి. ఇవన్నీ కూడా మన హైదరాబాద్ నుండి అయితే తీసుకొచ్చారనమాట. అలాగే ఇక్కడ చీనీ అంటే చీనీ పాకం వేసి ఇది, అలాగే మైసూర్ పాకం, అలాగే బొలస అంటారు కదా, బొలస ఏదో అంటారండి. దీనికి గారెలాగే ఉంటుంది కానీ స్వీట్ అనమాట. అలాగే కొబ్బరికాయలు, అలాగే పక్కన ఇంకొకటి ఇది స్వీట్ అనమాట. చాలా వరకు అయితే ఐటమ్స్ తీసుకొచ్చారు అందరికి పంచడానికి. ప్లస్ అలాగే ఇక్కడ కొబ్బరికాయలు, అలాగే మనకు చూసుకుంటే అరటిపళ్ళు కూడా ఉన్నాయి. చిన్న అరటిపళ్ళు ఉంటాయి కదా అవి, అలాగే పసుపు తీసుకొచ్చారు, చలిపిడి తీసుకొచ్చారు. అలాగే మన చూడండి ఇది అరిసెలు అనమాట. ఇవన్నీ అంటే అందరికీ తెలిసిందే. ఓకేనా, ఇవన్నీ చూసాక అది కొంతసేపు అక్కడ మాట్లాడేశాక మనమైతే ఈరోజు ఈవినింగ్ ట్రైన్ ఉందన్నమాట. ట్రైన్కి అయితే మేము మళ్ళీ వైజాగ్ వచ్చేయాలి. చూసారు కదా, వైజాగ్ వచ్చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు. చాలా వరకు అయితే వెళ్ళిపోయారు, చాలా వరకు అయితే ఇంకొన్నారు. ఈ పెళ్ళికొడుకు అనమాట, పెళ్ళి అయిపోయింది. అలాగే గిఫ్ట్స్ దొరికాయి కదా, ఆ గిఫ్ట్స్ అయితే అందులో చెక్ చేస్తున్నారనమాట. అసలు ఎవరు ఏమేమి ఇచ్చారనేది. ఇప్పుడు మనకైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం హవరా స్టేషన్ కోసం. వెళ్ళేటప్పుడు మనకి హవరా బ్రిడ్జ్, అలాగే మనకి ప్రిన్సెప్ ఘాట్ అనేసి ఉంటుంది. మంచి లొకేషన్ అది ప్రిన్సెప్ ఘాట్. చాలా వైట్ కలర్లో చాలా పిల్లర్స్ అయితే ఉంటుంది. అది చిన్న మాన్యుమెంట్ లాగా చూపిస్తాను మీకు అంతా కూడా. ఎప్పుడైతే మనం ఈ పైన బ్రిడ్జ్ చూస్తున్నాం కదా, ఇది సెకండ్ బ్రిడ్జ్కి అనమాట. చూడండి పైన సెకండ్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ మనం కింద నుండి అయితే వెళ్ళిపోదాం హవరా స్టేషన్. అలాగే బాబుఘాట్ కూడా వస్తుంది మధ్యన. అలాగే పూర్తిగా హవరా మన బ్రిడ్జ్ అయితే బ్రిడ్జ్ కింద నుండి మనం వెళ్తాం. ఓకేనా, ఆ మొత్తం కూడా చూపిస్తాను. అలాగే హవరా స్టేషన్ నుండి మనకైతే ట్రైన్ రెడీగా ఉంటుంది. వెళ్ళేటప్పటికి మన ట్రైన్ అయితే వచ్చేసింది. అంటే అక్కడ నుండి స్టార్టింగ్ 40 మినిట్స్ ముందు పెడతారు కదా ట్రైన్. అలాగే ఇది ప్రిన్సెప్ ఘాట్ చెప్పాను కదా, ఇది చూడండి అక్కడ వైట్ కలర్ ఒక బిల్డింగ్లో కనిపిస్తుందా. అక్కడైతే చాలా వరకు రీల్స్, చాలా వరకు మూవీ షూటింగ్స్, బెంగాలీ మూవీస్, ఒడియా మూవీస్, చాలా వరకు అయితే మన తెలుగు మూవీస్ చాలా వరకు షూట్ అయ్యాయి. అలాగే అక్కడ ఇన్స్టాగ్రామ్ చాలా వరకు అయితే రీల్స్లో మీరు ప్రిన్సెప్ ఘాట్ అని కొట్టండి వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇది బాబుఘాటు. ఇక్కడ నుండి ఆల్ ఓవర్ ఇండియా కోసం మనకైతే బస్సులు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, బాబుఘాట్ అంటారండి ఇది. మన ఇప్పుడు వెళ్ళేదారులు ఈ బ్యాక్ సైడ్ మనకి గంగా రివర్, హుగ్లీ రివర్ అయితే ఉంది అనమాట. భాగీరథి గంగా అంటారు కదా, అది అనమాట రివర్ బ్యాక్ సైడ్ ఉంది. అలాగే అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళాక మనకైతే హవరా మన బ్రిడ్జ్ అయితే వస్తుంది. చూస్తుండండి. ఫ్రెండ్స్ మొత్తానికి మన హవరా స్టేషన్ అయితే చేరుకున్నాం. అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 to
15 వరకు, అంటే 1 నుండి 15 వరకు ఓల్డ్ కాంప్లెక్స్ అంటారనమాట. అలాగే 16 నుండి 24 కొత్త కాంప్లెక్స్, అంటే సౌత్ ఈస్టర్న్ రైల్వే మనకైతే ఇక్కడ నుండి ట్రైన్స్ వెళ్తాయన్నమాట. మన ముందైతే ఫలక్నామా, హవరామేడ్, కోరమండల్ అన్నీ కూడా ఇక్కడ నుండి ఇప్పుడు కొంతవరకు అయితే షాలిమార్ షిఫ్ట్ చేశారు. మేము షాలిమార్లో ఉండేవాళ్ళం కదా, ఆ స్టేషన్కి అయితే షిఫ్ట్ చేశారనమాట. మ్యాక్సిమం అన్నీ కూడా ఇక్కడ నుండే వెళ్తాయి. ఇక్కడ ఈ చూస్తున్నాం కదా, ఇక్కడ ఎండింగ్ పాయింట్, ఇక్కడ నుండి మనకి న్యూ కాంప్లెక్స్ అనమాట. అంటే 16 నంబర్ ప్లాట్ఫామ్ నుండి 24 నంబర్ ప్లాట్ఫామ్ వరకు మొత్తం అంతా కూడా మనకి న్యూ కాంప్లెక్స్. వాళ్ళు అడుగుతారు ఓల్డ్ కాంప్లెక్సా న్యూ కాంప్లెక్స్ అని. అయితే మనము సౌత్కి రావాలి అంటే న్యూ కాంప్లెక్స్కి వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ మనమైతే 24 నంబర్ ప్లాట్ఫామ్, అంటే లాస్ట్లో దింపుతారు కదా, 24 నంబర్ ప్లాట్ఫామ్ నుండి లోపలికి వెళ్ళి అక్కడ మనకి 22 నంబర్ ప్లాట్ఫామ్కి అయితే మన ట్రైన్ అయితే వస్తుందన్నమాట. ఇది చూసారు కదా, ఇప్పుడు మేము 24, 23 నంబర్ ప్లాట్ఫామ్ మధ్యనైతే ఉన్నాం. చూడండి 23 నెంబర్ చూపిస్తుంది కదా. ఇప్పుడైతే 4:39 అయిందనమాట టైము. అలాగే మా ట్రైను 5:25కి. S5లో మనమైతే రిజర్వేషన్ చేయించుకున్నాం. S5లో బర్త్స్ అయితే ఉన్నాయి. టోటల్ మనకి 10 బర్త్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, మా ఆవిడైతే కూర్చున్నారు. అలాగే ఇక్కడ నుండి కొంచెం అంటే ఒక 50 కిలోమీటర్స్ వెళ్ళాక కోలాఘాట్ అనేసి ఒక ఏరియా వస్తుందన్నమాట స్టేషను. అంటే మన హౌరా నుండి ఖడగ్పూర్ 116 కిలోమీటర్స్, 116 కిలోమీటర్లు. అయితే 55 కిలోమీటర్లు వెళ్ళేసరికి మనకు కోలాఘాట్ అనేసి వస్తుంది. అక్కడ చాలా పెద్ద ప్లాంట్ అయితే ఉంటుంది. ఆ ప్లాంట్ చూపిస్తాను. మొత్తం చెట్టు చీకట, కానీ లైట్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి. ఇప్పుడైతే మన ట్రైన్ అక్కడ నుండి బయలుదేరిందనమాట. చాలా బాధ అనిపిస్తుంది అంటే రిటర్న్ వెళ్ళిపోతున్నాం కదా. పుట్టినూరు మన హోమ్ టౌన్, చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఈ సిటీతో. మన పుట్టిన ఊరు, మా స్కూలు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ నేను విశాఖపట్నం కోసం అయితే బయలుదేరుతున్నాను. అలాగే కోలాఘాట్ చూపించాక నేనైతే శుభ్రం పడుకున్నాను. అంటే పడుకున్నాక మళ్ళీ మార్నింగ్ లెక్సేసరికి మనకి విజయనగరం అయితే క్రాస్ అయింది. ఓకేనా, అక్కడ నుండి అయితే మళ్ళీ మీకు ఫుటేజ్ అయితే చూస్తుంది. ట్రాక్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. అంటే 24 ప్లాట్ఫామ్లు కదా, మీరు ఆలోచించుకోవచ్చు మీరు అంటే ఎన్ని ట్రాక్స్ ఉంటాయి అనేది. ఓకేనా, ఇక్కడ చూడండి, అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట మన హౌరా స్టేషను. ఓకేనా, అలాగే ఇంతే బిజీగా సియాల్దా స్టేషన్ కూడా ఉంటుంది. దానికంటే కొంచెం బిజీగా మన షాలిమార్ స్టేషన్, అలాగే చిత్తరంజన్ అనేసి ఇంకొక స్టేషన్ అంటే 3 పెద్ద స్టేషన్లు అయితే రైల్వే స్టేషన్లు ఉన్నాయి మన కోల్కతాకి. సియాల్దా నుండి అయితే మనకు ఓన్లీ నార్త్ అటు సైడ్కి అయితే చాలా వరకు ట్రైన్స్ ఉంటాయి, సౌత్కి అయితే ఉండవు. సౌత్కి షాలిమార్ నుండి ఇంకా హౌరా స్టేషన్ నుండి మన సౌత్కి అయితే ఉంటుంది. అలాగే లోకల్స్ చూడండి వెళ్తున్నాయి వస్తున్నాయి, చాలా బిజీగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఖాళీ ట్రైన్లు వస్తుంటాయి, అంటే మళ్ళీ డిపార్చర్వి వెళ్తుంటాయి, అరైవల్ వస్తుంటాయి. అసలు చాలా గందరగోళంగా ఉంటుంది. మీకు కోలాఘాట్ అని చెప్పాను కదా, 55 కిలోమీటర్ వెళ్ళాక. చూడండి ఇదే అన్నమాట ప్లాంట్, చాలా పెద్ద ప్లాంట్. ఆ పక్క నుండి ఒక క్యానల్ ఉంటుందన్నమాట, గంగా రివర్కి క్యానల్. చాలా బాగుంటుంది చూడడానికి. అది డే టైంలోనే, నైట్ టైం అయితే అసలు ఏం కనిపించదు. ఇప్పుడు మనం లెక్సేసరికి విజయనగరం అయితే క్రాస్ అయింది. ఇక్కడ చూడండి మొత్తం బ్రిడ్జ్లు అన్నీ కూడా వస్తున్నాయి చక్కగా. అక్కడ మన వైజాగ్ రైల్వే స్టేషన్లో దిగి తిన్నగైతే మన ఆర్లో కోసము ఆటోలు అయితే బుక్ చేసుకున్నాం. దాని తర్వాత మీకు మొత్తం ఇంటి వరకు అయితే మీకు చూపిస్తాను. మరైతే నేను మాట్లాడను, ఓకేనా. మరి నేను కనిపించిన కూడా మొత్తం కూడా మీకు చూస్తున్నాను. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా. థ్యాంక్ యూ.
ఎత్తలేదు ఎదురు